ఏంటి సార్ ఇవాళ వైజాగ్ పర్యటన వెనకాల రాజకీయం? సార్ ఖచ్చితంగా యాక్సిడెంట్ అనేది ఎవరికి చెప్పి రాదు సార్. ఇప్పుడు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అయింది, ప్రభుత్వం ఆ బాధితుల్ని ఎట్లా ఆదుకుంది అనేది ఎవరైనా చూడాల్సిన అంశం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శిస్తారు అనేది మనందరికీ తెలుసు. మనం సపరేట్ గా చెప్పాల్సినంత అవసరం లేదు. ఒకటి, కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి. రెండు, మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి. లేదంటే శవ రాజకీయాలు చేయటానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళేమన్నా ఈయనేమన్నా ఆ, ఆర్థికంగా సాయం చేస్తారా, లేకపోతే వాళ్ళకి అండగా నిలబడతారా అంటే, ప్రతి ఒక్కళ్ళు ముక్త కంఠంతో చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి కూడా బిచ్చం పెట్టరు అనేది అందరికీ తెలుసు. కేవలం రాజకీయం చేయటానికి, ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించే అనే పేరుతో ఈయన ఏదైతే చేస్తా ఉన్నారో దానికి ఈ రోజున జనాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ కార్యకర్తలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకని ఈ పేర్ని నాని లాంటి వాళ్ళు ముందు వచ్చేసి ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకుంటా ఉంది, లేకపోతే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని వైజాగ్ వెళ్లకుండా అడ్డుకుంటా ఉంది, లేకపోతే ఆ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకుంటా ఉంది, మీరు అందరూ రండి అని చెప్పి వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలు రావట్లేదని వీళ్ళు ఈ మధ్య ఏం చేస్తా ఉన్నారంటే సార్, ఉమ్, చౌరస్తాల్లో కార్లు ఆపుతా ఉన్నారు. ఈ 4 రోడ్ల జంక్షన్ లో కార్లు ఆపితే, జగన్మోహన్ రెడ్డి గారి కార్లు ఆపితే న్యాచురల్ గా అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. of course. వెనకాల వస్తున్న వాహనాలు, లేకపోతే ప్రజలు ఆ రోజున పనులకు వెళ్ళే వాళ్ళ వాహనాలు ఇవన్నీ ఆగి ట్రాఫిక్ జామ్ అయితే దాన్ని కూడా డ్రోన్ షాట్లలోనో లేకపోతే కెమెరా యాంగిల్స్ పెట్టి ఫోటోలు తీసి జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా జనం వచ్చేస్తా ఉన్నారని చెప్పి వీళ్ళు దాన్ని కూడా ప్రమోట్ చేసుకుంటున్న పరిస్థితి. ఈ రోజున ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలో, వాళ్ళకి ఏ విధంగా అండగా ఉండాలో, రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా చేసిందో, వాళ్ళని వెతికే కార్యక్రమాలు ఎట్లా చేసిందో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి అలవాటు పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మనిషి చనిపోతే అక్కడికి వెళ్ళిపోయి ఈయన ఖాతాలో వేసేసుకోవటం, లేకపోతే వీళ్ళ గురించి గుండె పగులు చనిపోయారు అనుకోవటం, లేకపోతే ప్రభుత్వం చిత్రహింసలు పెట్టడం వల్ల గుండెపోటుతో చనిపోయారు, లేకపోతే న్యాచురల్ డెత్లను కూడా ప్రభుత్వం మీద బాధ్యత తీసుకునే విధంగా వీళ్ళు ప్రభుత్వం మీద బురద చల్లే విధంగా ఎట్లా అయితే చేస్తా ఉన్నారో ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇక్కడ దాని నుంచి మనం మాట్లాడుకున్న విషయం వస్తే, ఈ ఈ రోజున రాజకీయాలు ఎట్లా తయారైపోయినాయి అంటే సార్, ఎమోషనల్ కోషంట్ తగ్గిపోతా ఉంది. ప్రతిదాన్ని రాజకీయ కోణంగా చూడటం, నిజంగా అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే స్పందించాలి. స్పందించే కోణం తగ్గిపోయి రాజకీయంగా దాన్ని ఎట్లా వాడుకోవాలి, రాజకీయంగా ప్రభుత్వం మీద ఎట్లా బురద చల్లాలి అనే కోణాలు ఎక్కువైపోయి ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తా ఉన్నారు. రీసెంట్ గా నిరంజన్ అనే ఒక కుర్రవాడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన కుర్రవాడు, పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. అతన్ని కలవడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే దాన్ని కూడా రాజకీయ కుట్రలో చూపించిన పరిస్థితి ఈ రోజున పేర్ని నాని మాట్లాడిన మాటలకి ఆ తమ్ముడు మనస్తాపానికి గురయ్యి అతను రీసెంట్ గా చనిపోయాడు సార్. చనిపోయే ముందు చాలా ఆవేదన చెందాడంట. ఆ పిల్లవాడి తాలూకా పేరెంట్స్ వాళ్ళు రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు చెప్తా ఉన్నారు, పేర్ని నాని మాట్లాడిన మాటలు ఆ పిల్లవాడు విని చాలా మనస్తాపానికి చెంది చాలా బాధపడ్డాడు చనిపోయే ముందు. ఈ ఈ ఈ రకమైన భావజాలం వీళ్ళు రాజకీయాల్లోకి తీసుకొచ్చేసి ఒక పరామర్శ చేస్తే, జెన్యున్ గా పరామర్శ చేస్తే దాన్ని విమర్శించడం, లేదంటే ఒక యాక్సిడెంట్ అయ్యి కొంతమంది దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే దాన్ని ఏదో కూటమి ప్రభుత్వం కావాలని చేసిందని, లేకపోతే కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేస్తే ప్రజలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి తరిమి కొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి సార్. ప్రతిదాన్ని రాజకీయం చేయకూడదు. ఈ రోజున స్పందించాలి. ఎంతవరకు ఏ మోతాదులో స్పందించాలో ఆ మోతాదులో స్పందిస్తే ఎవరికి ఇబ్బంది లేదు. రవికిరణ్ గారు, ఇప్పుడు నిన్న మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించిన తర్వాత మొత్తం డేటా అంతా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని మరణాలు సంభవించాయి, వాళ్ళు ఏం చేశారు, కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళని ఎలా ఆదుకుంది, ఇవన్నీ నేను మళ్ళీ ఆ వివరాల్లోకి వెళ్ళట్లేదు. కానీ అంటే రాజకీయం చేయడానికి ఏ అంశానైనా వాడేసుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడం, అందులో ఫెయిల్ అయినా కూడా ఆయన విధానం మార్చుకోరు. ఇవాళ అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారో